బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పాకిస్తాన్కి చెమటలు పట్టిస్తుంది ఇండియా. పాక్లో దురంధర్ 2 సినిమా అలజడి రేపింది. ఇటు సినిమా చూసి పాక్ ప్రస్తుతానికి వణికిపోతుంది. ఇటు దురంధర్ 2 ఎఫెక్ట్తో ఇటు పాక్లో స్పై హంట్ మొదలైంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. పాక్లో ఇండియా ఏజెంట్లు ఉన్నట్లు ఇటు మూవీ సీన్స్ ఏదైతే మూవీలో పాక్లో ఇండియాకి సంబంధించిన ఏజెంట్స్ ఉన్నట్టు అదే తరహాలో ఇటు పాకిస్తాన్ పోలీసులు కొంతమంది వ్యక్తులని అరెస్ట్ చేస్తున్నారు. పాక్లో గతంలో మనం చూస్తే భిక్షాటన చేస్తూ కొంతమంది స్పై చేశారు ఇండియాకు సంబంధించిన సీక్రెట్ ఏజెంట్స్. ఇండియాకు అక్కడ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని చేరవేసినట్లు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇటు ఇండియా ఏజెంట్స్ ఉన్నారన్న అనుమానంతోనే మొత్తానికైతే అక్కడ అరెస్టులు చేస్తున్నారా, ఇటు భిక్షాటన చేస్తున్న వారిని వెతికి మరి ఇటు పాకిస్తాన్కి సంబంధించిన పోలీసులు పట్టుకుంటున్నారు. పాక్లో కొన్నేళ్లు బిచ్చగాడిగా ఇటు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆయన కూడా గతంలో 7 సంవత్సరాలు ఇటు పాకిస్తాన్లో భిక్షాటన చేశారు. చాలా ప్రాంతాల్లో భిక్షాటన చేసి అక్కడ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని ఇండియాకి చేరవేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూస్తే కనుక ఇటు అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇటు ఎన్ఎస్ఏలో ఆయన ఫార్మర్ చీఫ్, ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినప్పుడు గతంలో ఆయన 7 సంవత్సరాలు 1980s ఆ సమయంలో 7 సంవత్సరాలు ఆయన సీక్రెట్గా ఇటు పాకిస్తాన్లోని లాహోర్ పరిసర ప్రాంతాల్లో ఒక స్పైగా అక్కడ చాలా సంవత్సరాలు గడిపాడు. అక్కడ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్ని ఎప్పటికప్పుడు ఇండియాకి చేరవేసేవాడు. మరోపక్కన దోవల్ అక్కడ కల్చర్, అక్కడ కస్టమ్స్ ఇవన్నీ కూడా ఆయన చాలా చాకచక్యంగా అవన్నీ కూడా ఆయన అవలంబించాడు. అవన్నీ అలవాటు చేసుకున్నాడు. అక్కడ ప్రాక్టీసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీసెస్ చేస్తూ ఉండేవాడు. కానీ ఒక్కసారి ఏమైందంటే ఒక పెద్ద ఆయన ఎవరో ఇటు అజిత్ దోవల్కి సంబంధించి చెవులకి చెవు పోగు పెట్టుకుంటే ఏదైతే హోల్స్ ఫామ్ అవుతాయో ఆ హోల్స్ని గుర్తించి ఇతన్ని నువ్వు హిందువా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించాడంట. మొత్తానికైతే ఏదో మాయమాటలు చెప్పి ఆ పెద్దాయన దగ్గర నుంచి అజిత్ దోవల్ ఆ పెద్దాయన దగ్గర నుంచి పారిపోయాడంట. అక్కడి నుంచి చాకచక్యంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఒక మైనర్ సర్జరీ కూడా చేయించుకొని మొత్తానికైతే అక్కడే 7 సంవత్సరాలు 1980 నుంచి 7 సంవత్సరాలు అక్కడ గడిపాడు. సో మొత్తం మీద ఇలాంటి స్పైస్ ప్రస్తుతానికి అజిత్ దోవల్ లాంటి స్పైస్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారా అన్న ఉద్దేశంతో అక్కడ బిచ్చగాళ్ళని పట్టుకున్న వీడియోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దురంధర్ 2 సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఇవన్నీ కూడా ఈ సీన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ సీన్స్ని గుర్తు చేసి మరి పోలీసులు అక్కడ భిక్షాటన చేసే వాళ్ళని పట్టుకెళ్తున్నారా? మొత్తం మీద పాకిస్తాన్కి ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఇటు అజిత్ దోవల్ గతంలో 7 సంవత్సరాలు ఉన్నట్టు ఇటు పాకిస్తాన్లో ప్రస్తుతానికి ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో అక్కడ పోలీసులు, అక్కడ ఇంటెలిజెన్స్ విభాగం ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అరెస్టులు జరుపుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. पुलिस का छपटा दिखाए, पुलिस का छपटा दिखाए, ग्रैंड ऑपरेशन, किसी को पुलिस का भागने का मौका नहीं दिया। दबंग कार्रवाई क्या क्या करना था अड्डे के ऊपर दिखाए, सब भारी नफरी दिखाए। कितने तीन 4,000 होंगे, 4,000 रुपए, 4,000 रुपए महीने के 1,20,000 रुपए। आप मुझे बताएं तो सही, साल के कितने हो गए? 15, 17, 18 लाख रुपए कमा रहा है। रोजाना कितने लेकर जाते हो? 5-6 हजार। यार ये आवाम को ख्याल नहीं है, 5-6 हजार रुपए रोजाना। और अभी ये आते जो है जुम्मे की नमाज से पहले पुलिस ने इनको जो है वो पकड़ लिया है और 4,000 के करीब इनसे निकले हैं आवाम से। उधर देखे तो सही, दिखाए तो सही, पर्दे के अंदर कौन बैठा है? पर्दे में सामान मौजूद, आ जाए। पुलिस भी मौजूद, गुज्जर नाला दिखाए, गुज्जर नाला भी मौजूद, आ जाए। पर्दे में मौजूद थे और पुलिस सर पर मौजूद है। दिखाए इस बार 15 जनवरी बड़ा देखता हूँ। चले अस्सलाम वालेकुम। 5 जून और माशाल्लाह आ गए वाले साहब आ जाए।
రైట్, మనం విజువల్స్లో చూసాం చాలా క్లియర్గా ఒక వ్యక్తి అక్కడున్న వ్యక్తులను పట్టుకొని రోజు ఎంత సంపాదిస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, వీళ్ళు సగటున ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు అసలు ఇక్కడ వాళ్ళేనా కాదా అన్న ఉద్దేశంతో పోలీసులు అయితే ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. విజువల్స్ని మనం చూసాం, ఆ వీడియోస్ని మనం చూస్తున్నాం. ఈ వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటారా, దురంధర్ 2 సినిమాలో కూడా ఇలాంటి సీన్సే ఉన్నాయి. అండ్ రియల్ లైఫ్లో కూడా 1980లో దాదాపు 7 సంవత్సరాల పాటు అజిత్ దోవల్ ఇలానే పాకిస్తాన్లోని లాహోర్ సిటీకి వెళ్ళి ఆ లాహోర్లో 7 సంవత్సరాలు ఆయన భిక్షాటన చేశాడు. భిక్షాటన చేసి అక్కడున్న ఇంటెలిజెన్స్, అక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరోకి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అదే అజిత్ దోవల్ మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా, NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మన ఇండియాకి యుద్ధం గురించి కావచ్చు, పాకిస్తాన్ గురించి కావచ్చు, ఎలాంటి అంశాలైనా, ఇటు ఇరాన్ గురించి అయినా, ఇజ్రాయెల్, అమెరికా అయినా, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము, ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు అటాక్స్ జరిగే అవకాశం ఉంది, అలాంటి అంశాలన్నిటిపైన కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి అందరికీ ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇచ్చేది అజిత్ దోవల్. అలాంటి అజిత్ దోవల్ ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరైనా ఉన్నారా, ఇంకా స్పైస్ ఉన్నారన్న ఉద్దేశంతోనే ఇలా భిక్షాటన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అక్కడ అరెస్టులు చేస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అజిత్ దోవల్ లాంటి వ్యక్తులు, అలాంటి స్పైస్ పాకిస్తాన్లో ఉన్నారని మీరు భావిస్తున్నారా? అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకు పంపిస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఇండియాకి సంబంధించిన రా ఏజెంట్స్ కానీ, ఇండియాకి సంబంధించిన స్పై ఏజెంట్స్ కానీ, దురంధర్ 2 సినిమాలో కూడా మనం చూసాం. ఆ సినిమాలో కూడా ఇటు రణ్వీర్ సింగ్ అక్కడ ఆయన క్యారెక్టర్ కూడా ఒక స్పైగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటూ వాళ్ళ ఆర్మీకి సంబంధించిన, వాళ్ళ ISIకి సంబంధించిన విజువల్స్ని, వాళ్ళ ISIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాటన్నిటిని కూడా ఇక్కడికి ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ దాడి గురించి కావచ్చు, దానికి ముందు జరిగిన దాడుల గురించి ఇన్ఫర్మేషన్, రాబోయే రోజుల్లో జరిగే దాడుల గురించి ఇన్ఫర్మేషన్, ఇలాంటి